ఓం మహాగణాధిపతే నమ. ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురువే నమ. జై గురు దత్తాత్రేయ నమ. యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. జై గురు దత్తాత్రేయాయ నమో నమః. ఓం శరవణ భవాయ నమో నమః. జై గురు దత్తాత్రేయ నమః. శ్రీరామ రామ రామీతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ రామే. జై గురు దత్తాత్రేయాయ నమో నమః. శ్రీమాత్రే నమో నమః. జగన్మాతే నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్ సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున అందరికీ కూడా ఒక కష్టంలాగా, అందరికి కూడా ప్రతి ఒక్క మానవుడికి కూడా ప్రతి ఒక్క సమయంలో ఎప్పుడో ఒకసారి అందరికి కూడా కష్టంలాగా ఉండే, తీరని బాధగా ఉండే ఒక జ్యోతిష్ సంబంధమైన పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు కానీ, రుణ బాధలు కానీ, దీర్ఘకాలికంగా ఉండే అప్పుల బాధలైనా కానీ ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధలు తీర్చుకోవడానికి ఏ దేవతని ఏ సమయంలో ఈ యొక్క ఆచార విధానాలతోటి, ఏ యొక్క విధి విధానాలతోటి సులభమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఎటువంటి గ్రహాలంతా కూడా కారణమవుతాయి. ప్రధానంగా జ్యోతిష్య పరిభాషలో అంతా కూడా ఈ యొక్క జ్యోతిష గ్రంథ ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మేము చెప్పే పరిష్కారం చేసుకోవడం వల్ల ఎంత మీకు అప్పుల బాధలు ఉన్నా, ఎంత రుణ బాధలు ఉన్నా కానీ శీఘ్రాతి శీఘ్రంగా క్రమేపీ కొంచెం కొంచెంగా తీరడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలకు కారణం ఎవరు? ప్రధానంగా చూసుకుంటే వచ్చిన సంపాదన కన్నా ఎక్కువ ఖర్చులు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, డబ్బు సరిపోకపోతే కానీ అప్పులు చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికన్నా కానీ, లేదంటే ఒక గృహాన్ని కొనుక్కోవడానికైనా కానీ, లేదు అంటే కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొనుక్కోవడానికైనా కానీ అప్పులు అనేది చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటిది కాకుండా రుణ బాధలు, అధికమైన రుణ బాధలు ఉంటూ ఉంటాయి. అంటే దీర్ఘకాలికంగా అప్పుల మీద అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతూ ఉంటే కనుక అది దీర్ఘకాలిక రుణ బాధలు అని చెప్పేసి అంటారు. ఆ రుణ బాధల నుంచి బయటపడడానికి, లేదు మేము అప్పులు ఇస్తున్నాము, అప్పులు వసూలు కావట్లేదు, రుణ బాధలు ఉంటున్నాయి, రుణ బాధల నుంచి బయటపడడానికి కష్టంగా ఉంది, వడ్డీ పెరిగిపోతుంది కానీ అసలు తీరట్లేదు, ఇటువంటి కష్టాలంతా కూడా బయటపడడానికి సులభమైన మార్గం అంతా కూడా మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్న వాళ్ళకి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రమే ప్రధానంగా జన్మజాతకమే ఈ యొక్క విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా చూసుకొని లగ్న చక్రవశాత్తు ప్రధానంగా మీకంతా కూడా షష్ఠ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానము మరియు పంచమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం. మరి షష్ఠ స్థానం అనేది రోగస్థానము, రుణస్థానం అని చెప్పేసి అంటారు. భాగస్వామి యొక్క స్థానం, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా భాగస్వామి యొక్క స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాన్ని కేంద్రంగా చేసుకొని ప్రధానంగా ధనస్థానం కానీ, మరియు ఇక్కడ వ్యయస్థానం కానీ, ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయి, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా, జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మరియు దీన్ని అన్వయం చేసుకోవాలి. గోచార చక్రానికి ఏ రకంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరం అంతా కూడా ఏ కాలంగా మనకు అనుకూలంగా ఉంటుంది, ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏ గ్రహాన్ని ఎక్కువ మనం పూజ చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రత్నశాస్త్ర ప్రకారంగా ఏ ఉంగారాన్ని ఏ సమయంలో, ఏ యొక్క నక్షత్ర సమయంలో కానీ, హోరా సమయంలో కానీ ఆ యొక్క ఉంగరం ధారణ అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా అంతా కూడా రత్నాన్ని ధారణ చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి, అష్టేశ్వరి యోగంతో మీకు అంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషలగ్న జాతకులకంతా కూడా ఈ యొక్క అధిపతి ఏ రకంగా ఉంటారు, ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అధిపతి ఏ రకంగా ఉంటారు, మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్న చక్రవశాత్తు జ్యోతిష ప్రామాణికంగా జన్మజాతకానికి అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంటే కనుక ఈ యొక్క పరిష్కారం చేసుకోవాలి. ప్రధానంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మరియు ప్రధానంగా ఇక్కడ లక్ష్మీ కుబేర కవచాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారు, లక్ష్మీ కుబేర కవచం అనే కవచం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వేద బ్రాహ్మణత్వంతో మీరు పారాయణం చేయించడం వల్ల, శ్రీసూక్త పారాయణం చేయించడం వల్ల, మూలమంత్ర సహితంగా, మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ద్రవ్యాలతోటి
ఒక పౌర్ణమి సమయంలో కానీ, విశేషమైన నక్షత్ర సమయంలో కానీ, ఏకాదశి వేళల్లో కానీ విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షం కలగడానికి, రుణ బాధలు తీరడానికి, ఆర్థికమైన ఉన్నతి పెరగడానికి, ఆర్థికమైన అభివృద్ధి కలగడానికి ప్రధానంగా దీర్ఘకాలికంగా మీదంతా కూడా చేసుకునే రుణబాధలు, విపరీతంగా ఉండే రుణబాధలు, అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ రుణబాధకి కారకుడు ఎవరంటే అంగారకుడు అంటారు. అదే కాకుండా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా మీరు చూసుకుంటే ఏంటంటే షష్టమ స్థానాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి. అష్టమ స్థానాధిపతి ఏం చేస్తాడంటే అష్టమాధిపతి ఎప్పుడైనా కానీ అధిక ఖర్చులు ఇస్తుంటారు, ఆకస్మిక ధన లాభాన్ని, ధన వ్యయాన్ని కూడా ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మరియు అష్టమంలో పాపగ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయా లేదా, మరియు ఇక్కడ ప్రధానమైన లగ్నానికి ఆ పాపకారి అయిన గ్రహం అంతా కూడా అష్టమ స్థానంలో ఉందా, లేదు అష్టమ స్థానంలో ఉండి రాహుతో పాటు కేతుతో పాటు కలిసి ఉన్నాయా, లేదు అది నీచ స్థానం పోయి ఉందా, పంచమ స్థానాధిపతి నీచ స్థానం పోయి ఉన్నాడు, ద్వితీయంలో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా, ఇటువంటి అన్వయం అంతా కూడా గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంత విశ్లేషణ చేసుకోవాలి. ఇంత అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇంత విశ్లేషణ చేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ ఏం చేయాలి, గోచార చక్రానికి అన్వయం చేసుకోవాలి. ఇక్కడ అన్వయం చేసుకోవాలి అని చెప్పేసి అంటే కనుక జ్యోతిష్యాన్ని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే, జ్యోతిష్య పరిభాషం అంతా కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ప్రధానంగా జ్యోతిష్య పండితులతోటి మీ జన్మజాతకం చూపించుకోవడం వల్ల నా పరిస్థితి ఈ రకంగా ఉంది, నేను ఇంత అప్పులు ఇచ్చాను, లేదా ఇంత అప్పులు నాకు అవుతున్నాయి, ఈ అప్పుల బాధల నుంచి కానీ రుణ బాధల నుంచి వేయడానికి బయటపడడానికి మార్గం ఏమంటే జాతకం చూపించి జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకొని మీరు పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రంగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రత్నధారణ చేయడం వల్ల, ఎటువంటి దోష పరిహారార్థం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలకి కారణం అంతా కూడా అంగారకుడు అంటారు. అంగారకుడే కాకుండా ప్రధానంగా షష్టమాధిపతి, అష్టమాధిపతి, దశమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి కూడా కారణమవుతారు. ఇటువంటి గ్రహాలన్నీ కూడా గ్రహాల యొక్క కలయిక ఏ రకంగా ఉంది, ఆ గ్రహాలన్నీ కూడా కలిసినప్పుడు మనకంతా కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి, ఎందుకు అప్పులు అవుతున్నాయి, ఎందుకు అప్పులు తీర్చలేని పరిస్థితి కలుగుతుంది, అప్పులంతా కూడా బాధల నుంచి బయటపడడానికి అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అంతా కూడా మీకు పరిష్కారం ఈ యొక్క సమయంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్రంగా మీ కష్టాల నుంచి బయటపడి, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి, అమ్మవారికి ప్రీతికరంగా మేము చేసే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనండి. అఖండమైన అష్టైశ్వర్య యోగం కలిగి మీకంతా కూడా రుణబాధలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్న జాతకులకి అంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఈ రుణ బాధలు తీరుతాయో చూసుకుందాం. జయ గురు దత్తాత్రేయాను. మేషరాశి మేషలగ్న జాతకులకి విశేషంగా అంతా కూడా మేషలగ్న జాతకులకి విశేషంగా అంతా కూడా అప్పుల బాధలు తీరుకోవాలి, రుణ బాధలు అంతా కూడా తీరుకోవాలంటే ఏ దేవతని ఆరాధన చేయడం వల్ల, ఏ ఉంగరాన్ని ధారణ చేయడం వల్ల, ఏ రత్నాన్ని ధారణ చేయడం వల్ల శీఘ్రంగా మీకు కష్టాల నుంచి బయటపడే అవకాశం కలుగుతుందో చూసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు మీకంతా కూడా పంచమాధిపతి మరియు నవమాధిపతి యొక్క ఉంగరాన్ని కానీ, ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క ప్రధానంగా లగ్నాధిపతి సంబంధించిన అంగారకుడు యొక్కరంగా ఉంటే కనుక జన్మజాతకంలో జ్యోతిష పండితులతోటి మీ జాతకం చూపించుకొని ఉంగరం ధారణ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతుంటాయి. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా ప్రామాణికంగా చెప్తున్నారు. రత్నశాస్త్ర ప్రకారంగా అంతా కూడా ఎవరైతే కనుక మేషలగ్న జాతకులు ప్రధానంగా మీరంతా కూడా కనకభుష రాగం కానీ, ప్రధానంగా పగడం రాయి కానీ పెట్టుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది, అఖండమైన అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మీకంతా కూడా శీఘ్రంగా రుణబాధల నుంచి బయటపడాలంటే పగడం రాయినంతా కూడా పెట్టుకోవడం వల్ల, పగడం ఉంగరం అంతా కూడా కుడి చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల, మంగళవారం మంగళహోరలో ధరించడం వల్ల, ముందు రోజు అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా అక్కడంతా కూడా అభిషేకంలో పెట్టి, మరుసటి రోజున మంగళవారం అయితే కనుక ఉదయం 6 గంటల నుంచి 7:30 లోపు ఈ యొక్క హోరా అనేది ఉంటుంది. హోరా కాలంలో అంతా కూడా ధారణ చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల రుణబాధలు, రోగబాధల నుంచి బయటపడడానికి, ఆర్థికమైన ఉన్నస్థితి కలగడానికి, ఆర్థికమైన అష్టైశ్వర్య యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా షష్టమాధిపతి అంతా కూడా ఏ స్థానంలో ఉన్నాడు, అష్టమాధిపతి అయిన అంగారకుడు అంతా కూడా ఏ స్థానంలో ఉన్నాడు, ఈ యొక్క స్థానాలంతా కూడా ప్రధానంగా చూసుకోవాలి. జ్యోతిష్యం అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి. జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఆర్థికమైన కష్టాలకు కారణమైతే కనుక గోచార చక్రవశాత్తు
మేషలగ్న జాతకులకి, మేషరాశి జాతకులకైనా కానీ, మేషలగ్న జాతకులకైనా కానీ మీకు ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా మీకంతా కూడా ఈ యొక్క ఏనాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శ్రమతో కూడిన సంపాదన విపరీతంగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మీకు చూసుకుంటే కనుక శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, కాలభైరవ స్వామి దేవాలయంలో మీరంతా కూడా నిత్యం పూజలు చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే కనుక కాలభైరవ స్వామి దేవాలయంలో ఉంటుందా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో, తెల్ల గుమ్మడికాయనంతా కూడా గుజ్జంతా కూడా తీసేసి ఆ దీపానంతా కూడా వెలిగించి నువ్వు నూనె కానీ ఆవ నూనె కానీ ప్రధానంగా ఆవు నెయ్యితో అయినా కానీ అఖండ దీపారాధన చేసి నవధాన్యాలు ఈ యొక్క నువ్వులు కానీ కూష్మాండ మీద జల్లేసంతా కూడా ఉప్పు దీపాన్ని అంతా కూడా పెట్టడం వల్ల మీకంతా అఖండ దీపాన్ని వెలిగించడం కానీ కూష్మాండ దీపాన్ని కానీ వెలిగించడం కానీ అక్కడ కాలభైరవ స్తుతి అంతా కూడా చేసుకోవడం వల్ల కాలభైరవ స్వామి ప్రీతికరంగా అష్టోత్తర నామాలతో పూజ చేయించడం వల్ల విశేషమైన అభిషేకం అంతా కూడా చేయించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా రుణబాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రావి చెట్టుకి విశేషంగా ఎవరైతే కనుక రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా మీరు చెప్పే మంత్రంతో జపించుకుంటూ మీకు యొక్క రుణబాధలు తీరాలి, కష్టాలు తీరాలి, ఆర్థికమైన ఉన్నస్థితి కలగాలి, అష్టైశ్వర్య యోగం కలగాలి అని చెప్పేసి నామంతో అంతా కూడా నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా భగవంతుడి మీద నమ్మకంతో పూజ చేయండి. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఓం నమో భగవతే రుణముక్తేశ్వరాయ నమః నామాన్ని నిత్యమంతా కూడా జపించుకుంటూ మీరంతా కూడా ఈ యొక్క నామంతో రుణముక్తేశ్వరాయ నమః, ఓం రుణముక్తేశ్వరాయ నమః, ఓం రుణముక్తేశ్వరాయ నమః ఇటువంటి నామంతో అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఆవునేతో దీపారాధన చేయడం కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఇక్కడ ప్రధానంగా మీకంతా కూడా అంగారకుడు నీచ స్థానంలో సంచారం చేసి ఉంటే కనుక జన్మజాతకంలో రుణకారకుడు అవుతాడు. కావున అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం, ఎరుపు రంగు వస్త్రాలంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, దానిమ్మ పండ్లని దానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కష్టాల నుంచి ఆర్థికమైన ఉన్నస్థితి కలగడానికి, అభివృద్ధి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. సమయానికి డబ్బు అంది మీకంతా కూడా రుణబాధలు తీరడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా ఓం కార్తికేయాయ నమః లేదు కృత్తికాసుతనే నమః, కృత్తికాసుతనే నమః సుబ్రహ్మణ్య స్వామి యొక్క పంచరత్న స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని అంతా కూడా నిత్యమంతా కూడా పారాయణం చేసుకోండి. స్వామివారి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా అఖండమైన రాజయోగంతో ధనప్రాప్తి కలుగుతుంది. రోగ బాధలు రుణ బాధలు తీరి అప్పుల బాధలంతా కూడా తీరి అష్టైశ్వర్య యోగం కలుగుతుంది మీకంతా కూడా. జై గురు దత్తాత్రేయ నమః.